నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే సూపర్ 6 విజయోత్సవ సభపై కడప మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ హిట్ సభ కాదు, అది అటర్ ఫ్లాప్ సినిమా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభకు డ్వాక్రా మహిళలను బెదిరించి భయపెట్టి తరలించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో ప్రభుత్వం సూపర్ హిట్ అయినందున విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నందుకే ఈ సభలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో అధినేత నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ రాష్ట్రాన్ని దోచుకోవడంలో సూపర్ హిట్ అయ్యారని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. 10వ తేదీ నాడు ఈ కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సభ పేరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఎంతో ఘనంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతంలో ఉండే డ్వాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి ఈ 16 నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి ఈ సూపర్ హిట్ సభలు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన అందించే దాంట్లో వీళ్ళు సూపర్ హిట్ అయ్యారా, లేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో సూపర్ హిట్ అయ్యారా, లేక ఈ రాష్ట్రాన్ని అధినాయకుడు కాడి నుంచి ఈ రాష్ట్రంలో అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకున్న దాంట్లో సూపర్ హిట్ అయ్యారా? ఈ నెల 10వ తేదీ నాడు